హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఉదయం 6 గంటలకే ఫుల్ ఎండ వస్తుంది అనుకోండి, 5 గంటలకే తెల్లంగా తెల్లారిపోతుంది. 5 గంటలకు నిద్రలేచ్చినా మనం చేయవలసిన అంత పనులు ఏమండి లేని కొంచెం లేటుగానే నిద్రలేస్తున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి టిఫిన్ రెడీ చేస్తే చాలు, తర్వాత మన పనులు అయితే చేసుకోవచ్చు. కటన్ అయితే పక్కనెట్టేసి ఇంకా గేట్లు అయితే ఓపెన్ చేశాను. గేట్లు ఓపెన్ చేసేసి అలాగే ఉంచుతామనుకుంటే కుక్కలు వచ్చేసి మొత్తం గలీజ్ చేస్తాయి. ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాయి, గాబులో పడుకుంటున్నాయి, కుర్తి బకెట్లు వెళ్ళేస్తున్నాయి, మొత్తం రోత చేస్తున్నాయి. అందుకనే ఉదయాన్నే గేట్లు మూసేసి ఉంచకూడదు కాబట్టి కాసేపు అయితే ఓపెన్ చేసి ఉంచుతాను. 1 గంట ఉన్న తర్వాత మళ్ళీ గేట్లు అయితే వేస్తున్నాను. ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను. గ్యాస్ బండ మీద కొన్ని అంట్లు అయితే ఉన్నాయి, ఇంకా అవన్నీ తీసి టబ్లో పడేసాను. అన్నం ఏమన్నా మిగిలిందేమని అనుకున్నా, అన్నం కొంచెమే ఉంది. ఇంకా కొంచెం తీసి గిన్నెలో పెట్టడం ఎందుకులే అని చెప్పేసి టబ్లో పడేసా. మరి చాలా తక్కువే ఉంది, 1 స్పూన్ అన్నం 2 స్పూన్ల అన్నమే ఉంది. ఈ ఎండలకి సద్దన్నం ఏమవుతుందంటే మధ్యాహ్నానికి మెత్తగా అయిపోతుంది, నీరులాగా వచ్చేస్తుంది. మొన్న అయితే చాలా అన్నం మిగిలింది, అది మధ్యాహ్నం పూట తినొచ్చులే అని చెప్పేసి అలాగనే ఉంచేసాను. మధ్యాహ్నానికి అయితే మెత్తగా అయిపోయి వాసన వచ్చేసింది. ఇంక ఈ రోజుల్లో అయితే మధ్యాహ్నానికి కూడా అన్నం బాగుండదు. మరీ లేట్ అయింది, 1 అలా అయింది. ఇంకా టయానికి అయితే వాసన వచ్చేసింది. ఈ రోజుల్లో అయితే సద్దన్నం అది మిగలకుండా ఎప్పటికప్పుడు సరిపోయేటట్టు పర్ఫెక్ట్గా వండుకోవటమే మంచిది. 1 ముద్ద తక్కువే వండుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంచినీళ్ళు తాగుతాము. ఎండాకాలం కదా, బాగా దప్పికైద్ది. ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాము. అన్నం కానీ ఏవైనా సరే ఇంకెక్కువ తినలేము. అందుకని చెప్పేసి 1 ముద్ద తక్కువ వండుకోవటమే బెస్ట్. ఇంకా గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ స్టిక్కర్స్ అంటించిన కానించి మన వాళ్ళకైతే బాగా నచ్చిందంట. కొంతమంది అయితే చాలా బాగుంది అక్క, లుక్ మారిపోయింది, చాలా బాగుంది, బాగా నచ్చింది మాకని కామెంట్లు చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సరిపోలేదు, ఇంకా ఇంకొంచెం 1-2 షీట్లు ఎక్కువ వచ్చినట్టయితే బాగుండేది. పక్కన అక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా అంటించినట్టయితే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. స్టిక్కర్స్ అంటించేటప్పుడు కూడా అన్నీ ఓపెన్ చేసేసి అంటించాను కదా, అందువల్ల ఏమో సరిగ్గా అంటుకోలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఏం చేశానంటే పక్కన గోడల గ్యాప్ ఉంది కదా, ఇంక ఇక్కడైతే మొత్తం ప్లాస్టర్ తీసుకొని ప్లాస్టర్ పెట్టి అంటించాను. ఇంకా ఊడి రాకుండా అలాగనే ఉంది. వైట్ ప్లాస్టర్ అయితే తీసుకున్నాను, అది అంటించినా సరే సరిగ్గా కనిపించట్లేదు. మనం అంటించింది దగ్గరకు వచ్చి చూసేంత వరకు కూడా మనకు అర్థం కాదు. ఇంకా వైట్ ప్లాస్టర్ అయితే వేసేసాను. ఇప్పుడైతే ఊడిపోకుండా పర్వాలేదు, బాగానే ఉంది. నైట్ అయితే పాలు కొంచెం పొంగిపోయినాయి, అందుకని ఉదయాన్నే ఇంకా పొయ్యి అయితే మొత్తం క్లీన్ చేశాను. కొంచెం సరుపు నీళ్ళు వేసి సరుపు నీళ్ళతో క్లీన్ చేసా. ఇంట్లో షాంపూ లేదు, షాంపూ ప్యాకెట్లు అయిపోయినాయి, అందుకని కొంచెం సరిపేసి సరుపు నీళ్ళతో అయితే మొత్తం తుడిచేసాను. తుడిచేటప్పుడు కూడా నాకు కొంచెం భయంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి పేపర్లు కదా, పాడైపోతాయేమో, చినిగిపోతాయేమో, ఊడొస్తాయేమోనని భయంగా లైట్గా అయితే తుడుస్తున్నాను. కానీ ఏం అవ్వదట్టుంది. వీటి మీద వేడి కూడా పెట్టొచ్చు అంటారా? నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు వండిన వెంటనే అయితే పేపర్ మీద పెట్టట్లేదు. పక్కన కిటికీ ఉంది కదా, ఆ కిటికీలో పెట్టేసి వాడుకుంటున్నాను. మళ్ళీ వేడిది పెట్టామనుకోండి అంటుకొని వచ్చేసిద్దేమో, చినిగిపోయిద్దేమోనని భయం చొప్పున ఇంకా వేడి గిన్నెలు కూడా పెట్టట్లేదు. ఫస్ట్లో కొత్త కదా, చాలా జాగ్రత్తగా వాడతాము ఏ వస్తువునైనా. తర్వాత 4 రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకేదా మామూలే. ఈరోజు టిఫిన్ అయితేనేమో ఇంక ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ పిండి అయితే ఉంది, నిన్న ఇడ్లీనే చేశాను, ఈరోజు ఇడ్లీయే చేశాను. ఇంకొంచెం పిండి అయితే ఉంది, ఆ పిండితో ఇంకా రేపు పునుగులు వేయటమో లేదనుకోండి ఇడ్లీ వేయటమో చేయాలి. పునుగులు చేయక ఈ మధ్య చాలా రోజులు అవుతుంది, ఇంకా రేపు పునుగులు చేద్దాంలే అనుకుంటున్నా. ఇడ్లీ పిండి కలిపేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు సపరేట్గా ఇదిగోండి వేరే గిన్నెలో తీసుకొని ఉప్పేసి కలిపి ఇడ్లీ అయితే చేస్తుంటాను. ఇంకా కొంచెం పిండి ఉన్నా సరే రేపైనా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి పెద్ద గిన్నెలో అయితే కలపను. అంటే నేను ఇడ్లీ పిండి కలిపి పెట్టుకుంటాను కదా, ఆ గిన్నెలో అయితే కలపను, సపరేట్గానే తీసుకుంటాను. ఇంక ఇవైతేనేమో పల్లీలు అయిపోయినాయి, శనగిత్తనాలు ఈ డబ్బాలో పోసి పెట్టుకుంటాను, అయిపోయినాయి. ఇంకా డబ్బా కడుగుదాంలే అని చెప్పేసి ఇంక టబ్లో అయితే పడేసాను. నిన్నేమో మినపగుళ్ళు అయిపోయినాయి, మినప్పప్పు. ఇంకా ఆ టిఫిన్ కూడా అంట్లో పడేసి కడిగేసాను. ఇంక ఈ విధంగా సరుకులు ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు ఏ గిన్నె ఖాళీ అయితే ఆ గిన్నె కడిగేసుకొని ఇంకా మళ్ళీ ప్యాకెట్ ఓపెన్ చేసి సరుకులు పోసుకుంటాను. నేను సరుకులు తెప్పించుకున్నప్పుడల్లా మొత్తం ప్యాకెట్ ఓపెన్ చేసేసి పోసుకోను కదా. 3 కేజీలు 4 కేజీలు తెప్పించాను అనుకోండి, 2 కేజీలు ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. ఆ 2 కేజీలు అయిపోయిన తర్వాత ఆ డబ్బా క్లీన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఉంటాయి కదా 2 కేజీల ప్యాకెట్, అది ఓపెన్ చేసి పోస్తాను.
ఇలా మధ్యలో క్లీన్ చేయటం వల్ల ఏంటంటే మనం సరుకులు తెచ్చుకుంటాం కదా, సరుకులు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ డబ్బాలన్నీ క్లీన్ చేసుకొని వాటిని తుడుచుకొని సరుకులు పోసుకోవాల్సిన అవసరం ఉండదు. మధ్యలో క్లీన్ చేసుకుంటాం కదా, సరుకులు తెచ్చుకున్నప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా చేయటం వల్ల మనకు సరుకులు సర్దుకునేటప్పుడు ఇసుక లేకుండా ఉండిద్ది, డబ్బాలు కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్టు ఉండిద్ది. నేనైతే మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను, మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. ఇవి మొత్తం పూర్తిగా అయిపోకముందే మనం సరుకులు తెప్పించుకుంటాం కదా, మనం సరుకులు సర్దుకునేటప్పుడు కొద్ది గొప్ప ఉంటానే ఉంటాయి. మొత్తం అయిపోయిన తర్వాత ఏమి తెప్పించుకోం కదా, ఇంకా అప్పుడు మళ్ళీ సరుకులు తెచ్చుకున్న వెంటనే ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని టిఫినీలు అయితే పోసుకుంటాను. ఇంక ఈరోజు కూర అయితేనేమో పప్పు చేద్దామని చెప్పేసి కందిపప్పు అయితే నానబెడుతున్నాను. ఇంకా మా కుక్కర్ సంగతి తెలిసిందే కదా, పప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడికిద్ది, నానలేదనుకోండి సరిగ్గా ఉడకదు. ఇంకా దానితో తిప్పలు మామూలుగా ఉండవు, నీళ్ళు మొత్తం కారిపోతూ ఉంటాయి, పప్పు ఏమో అడుగున మాడిపోతూ ఉంటుంది. ఇంకా అలా ఉంటుంది పరిస్థితి. అందుకని చెప్పేసి ముందే నానబెట్టాను. ఇంకా నవీన్ అయితే స్కూల్కి వెళ్తున్నాడు. ఈ బ్యాగ్ అవి ఎందుకు చూపిస్తున్నానంటే, నిన్న వాడు స్కూల్ నుంచి వచ్చి అసలు ఎంత తీరగ్గా ఓపికగా కూర్చొని బుక్స్ పేపర్లు మొత్తం చించేసుకొని కవర్లో కట్టుకున్నాడు. మీకు అసలు క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే వాడికి ఆటో వచ్చింది, హడావుడిగా వెళ్తున్నాడు, అందుకని హడావుడిగా అయితే చూపించాను. 3 లగేజ్ కవర్లకి కట్టుకున్నాడు పేపర్లు చించుకొని. ఇంక ఇవాళ స్కూల్ లాస్ట్ డే కదా, మొత్తం అవన్నీ చిమ్ముకుంటా వస్తారు. ఇంకా పిల్లలకు అదొక సరదా అనుకోండి. టిఫిన్ కూడా తినలేదు, బాక్సులో పెట్టుకొని తీసుకెళ్ళాడు. ఈరోజు ఆటో లేటుగా వచ్చిందని చెప్పేసి నిదానంగా చేస్తున్నాడు. ఆటోనేమో రోజు టయానికే వచ్చింది. ఈరోజు కొంచెం లేటుగా రమ్మన్నారంట, అయినా కానీ ఆటో రోజు టయానికే వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ తినలేదు, హడావుడి అయిపోయింది, బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళాడు. ఈరోజు లాస్ట్ రోజు కదా, స్కూల్లో కూడా పార్టీ ఉందంట, తలా 50 రూపీస్ అయితే వేసుకున్నారు. ఇంక టీచర్కి ఇచ్చారంట, పార్టీ ఉందంట. మళ్ళీ 20 రూపీస్ తీసుకెళ్ళాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి అంట ఐస్ క్రీమ్లు కొనుక్కోవాలంట. లాస్ట్ డే కదా, మళ్ళీ కలుసుకోం కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా సపరేట్గా వాళ్ళ పార్టీ వేరంట. ఎందుకురా 50 రూపీస్ ఇచ్చావు కదా అంటే, కాదు మా ఫ్రెండ్స్తో పార్టీ ఉండాలి మాకు, మళ్ళీ 3 నెలల తర్వాత మేము కలుసుకుంటామని చెప్పేసి మళ్ళీ 20 రూపీస్ తీసుకెళ్ళాడు. ఇంకేం చేస్తామని వదిలేశాను. ఇంకా టిఫిన్ అయితే మా ఆయనకి పెట్టేశాను, ఇడ్లీ పెట్టేసి చట్నీ వేసి ఇచ్చాను, కరువు పనికి వెళ్ళాలి. ఇంక ఇప్పుడు ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. అంట్లు స్టాండ్లో అంట్లు అయితే ఉన్నాయి, ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నాను. సర్దుకునేటప్పుడు ఇంకా అరమార్లో కొంచెం డస్ట్ అనేది పడిద్ది కదా, గ్యాస్ పై మీద వంట చేస్తూ ఉంటాము, అవన్నీ ఇంకా ఈ గూట్లో పడతా ఉంటాయి. అంట్లు సర్దపోయే ముందు అయితే క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటాను, ఎక్కడ గ్యాప్ ఉంటుందో అక్కడ తుడుస్తూ ఉంటాను. ఇంకెప్పుడో 10 రోజులకు ఒక్కసారి అయితే మాత్రం మొత్తం సామాన్లన్నీ తీసేసి తుడిచి అయితే పెట్టుకుంటాను. ఈ బిందె అయితే చేలో మిరపకాయలు కోసాం కదా, మిరపకాయలు కోసేటప్పుడు కూలోళ్ళకి మంచినీళ్ళు ఇయటానికని బిందె తీసుకెళ్తాము. ఇంకా మిరపకాయలు కోయటం కూడా అయిపోయినాయి, ఇంకా బిందె కూడా ఇంటికి తీసుకొచ్చారు. మొత్తం అయితే కడిగేశాను. ఒక్కోసారి అయితే అంట్లు సర్దటానికి అరమార్లో సరిగ్గా ఖాళీ కూడా ఉండదు, ఒకటి ఉంటాయి. ఇంకా అక్క వాళ్ళ బాక్సులు తెచ్చా కదా, ఆ బాక్సులు అయితే 2 పెట్టేశాను. అరమార్లు అనేవి తక్కువగా ఉండటం వల్ల 1-2 వస్తువులు ఎక్కువ ఉన్నా సరే సర్దుకోవడానికి చాలా ఇబ్బందిగా ఇరుకిరుగ్గా ఉండిద్ది. ఇంక ఈ డబ్బా అయితేనేమో మజ్జిగ డబ్బా, మనం మజ్జిగ గిల్ల కొట్టుకుంటాం కదా, నైట్ కొంచెం పెరుగు మిగిలితే మజ్జిగ అయితే చేసుకొని తాగాను. ఇంకా ఆ డబ్బా అయితే అరమారలో పెట్టేస్తున్నా. మళ్ళీ ఇక్కడ పెట్టాననుకోండి ఇంకా అడ్డంగా ఉంటుంది, ఇక్కడ అంట్లో పెట్టుకోవడానికే ప్లేస్ లేదు. ఈ ఎండాకాలంలో ఎక్కువ మంచినీళ్ళు తాగటం, ఎక్కువ మజ్జిగ తాగటం, ఇంకా ఆయిల్ ఫుడ్లు అనేవి, ఉప్పులు కారాలు ఇలాంటివన్నీ తగ్గించుకొని తినడం అయితే మన హెల్త్కే చాలా మంచిది. కొంచెం పెరుగు మిగిలినా సరే వేస్ట్గా పడేయకుండా మజ్జిగ చేసుకొని తాగండి. పచ్చడి డబ్బాలు అయితే బయట పెట్టాను, టమాటా పచ్చడి పెట్టాను కదా, అది అప్పటి నుంచి బయటే ఉంది. 1-2 రోజులు బయట ఉంచుదాంలే, కొంచెం మసాలా ఉప్పు కారాలు మొత్తం పచ్చడికి పట్టేస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనం పెట్టినట్టే ఉంటుంది, అవన్నీ పట్టడానికి కొంచెం టైం పట్టిద్ది. బయట ఉంచామనుకోండి 1-2 రోజుల్లో మొత్తం సెట్ అయిపోయింది ఉప్పు కారం అంతా. అందుకని చెప్పేసి బయట ఉంచాను. ఇంకా మళ్ళీ తిరణాలు పోయి వచ్చి ఇంకా తాలుగాయలకి వెళ్తా హాస్పిటల్కి అది వెళ్ళొచ్చాం కదా, ఇంకా అయితే మర్చిపోయాను, దాని సంగతి గుర్తే లేదు. అందుకని ఇంక ఇప్పుడు తీసైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే కలర్ మారకుండా ఉంటాయి, బాగా ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం మనకి హెల్త్ పరంగా ఎలా ఉన్నా కానీ చూడటానికి మాత్రం అందంగా ఉండాలి. ప్రతి ఒక్కటి అంతేను, తినేవైనా సరే ఏవైనా సరే చూడటానికి మనకి అందంగా నీట్గా ఉండాలి. ఇంకా టబ్బు నిండా అయితే అంట్లు తీసుకొచ్చాను, ఉతకటానికి అయితే బట్టలు తీసుకొచ్చాను. కొంచెం సరిపేసి బట్టలు అయితే నానబెడుతున్నాను. ఈ ఎండాకాలంలో మాత్రం అంట్లు అనేవి ఎండిపోయి ఉంటాయి, మనం కాసేపు నానబెట్టి కానీ తర్వాత కడగాలి. మనం టబ్లో వేసినప్పుడే కొన్ని నీళ్లు చల్లి ఉంచామనుకోండి,
ఇంకా అంట్లు అనేవి మెత్తగా ఉంటాయి. మనకి అన్నం గిన్నెలు, పెరుగు గిన్నెలు అవనేవి కొంచెం గట్టిగా ఉంటాయి. ముఖ్యంగా అన్నం గిన్నెలు అడుగనేది మాడినట్టుగా లేదనుకోండి అన్నం అనేది అంటుకుపోయినట్టుగా ఉంటుంది. అందుకని మనం టబ్లో వేసినప్పుడే కొన్ని నీళ్లు జల్లి ఉంచామనుకోండి అది మెత్తగా నానిపోయిద్ది. ఇంక ఇప్పుడు అంట్లు బయటేస్తున్నా కదా, ఇప్పుడు వెంటనే కడిగేసుకోవచ్చు. ఎందుకంటే అంట్లు అనేవి నానుంటాయి కదా, మనం ఎక్కువసేపు వీటిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇడ్లీ వండాను కదా, ఇడ్లీ ప్లేట్లు కూడా ఉన్నాయి. ఇంక ఇడ్లీ ప్లేట్లు ఇలాంటివన్నీ నీళ్లు పోసేసి మనం లాస్ట్లో కడిగామనుకోండి కొంచెం నానతాయి. గాబు కూడా పాచి పట్టేస్తుంది. ఇంకా గాబులో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత గాబుకు బ్లీచింగ్ రాయటమో లేదనుకోండి స్టీల్ కబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ కబ్బర్ పెట్టి రుద్ది క్లీన్ చేసినా కూడా పాచిపోయిద్ది. ఇంకా అంట్లన్నీ అయితే కింద వేసేసాను. ఇంక దీని మీద నీళ్లు చల్లేసి వెంటనే అంట్లు అయితే రుద్దాలి. ఇంకా వేరే పని కూడా ఏం లేదు. పప్పు నానబెట్టాను కదా, ఇప్పుడు పప్పు వండాల్సిన పని లేదు. పప్పు లేటుగానే వండుతాను. నవీన్ కూడా స్కూల్ నుంచి మధ్యాహ్నం వస్తాడు. వాడు వచ్చేటప్పటికి 1 అలా అయ్యిద్ది. అందుకని చెప్పేసి ముందు అంట్లు పని, బట్టల పని ఈ పనులు చేసుకున్నాను అనుకోండి, వంట పని అనేది ఇంట్లో నిదానంగా చేసుకోవచ్చు. ఇప్పటికే ఎండ వస్తుంది చూడండి. ఎప్పుడు 9 గంటలకు వచ్చే ఎండ ఈ ఎండాకాలంలో 8 గంటలకే వస్తుంది. ఇంకొంచెం లేట్ అయింది అనుకోండి, ఇంక ఇక్కడ కూర్చొని అంట్లు కడగలేము. అంట్లు కడుగుతూ ఉన్నాను అనుకోండి, ఆ కడిగినట్టు ఎండిపోతూ ఉంటాయి. కనీసం 4 గంటలు రుద్దేదాకా కూడా టైం ఉండదు, ఎండిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవడానికి కష్టంగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా త్వరగా అయితే అంట్లు అయితే కడిగేసాను. అంట్లు కడిగేసిన వెంటనే ఇంక ఇదిగోండి బట్టలు కూడా ఉతికేసాను. ఇంక ఇవన్నీ అయితే తీసి సర్దేస్తున్నాను. పని అయిపోయిన వెంటనే ఎక్కడ వస్తువు అక్కడ సర్దేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. మనకు కూడా పని కష్టం లేకుండా ఉండిద్ది. ఇంకా పేటను సబ్బు తీసి పక్కన పెట్టేశాను కదా, ఇంకా శుభ్రంగా కాళ్ళు చేతులు అయితే కడుగుతున్నాను. బండ్ల తుడిచేటప్పుడు ఇంక ఈ గాబు చుట్టూ అయితే కడుగుతాను. ఇంక ఇప్పుడైతే ఆకలి అవుతుంది, టిఫిన్ తినలేదు, టిఫిన్ తినాలి. టిఫిన్ తిన్న తర్వాత మిగతా పనులు అయితే చేస్తాను. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.